వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో జిందాల్ స్టీల్స్ పరిశీలనకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నేతల బృందాన్ని జమ్మలమడుగు వైఎస్ఆర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డగించారు. జిందాల్ స్టీల్స్ సందర్శనకు వైఎస్ఆర్సీపీ నేతలకు అనుమతి లేదు అంటూ అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను కదలనివ్వకుండా జమ్మలమడుగు ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. జిందాల్ స్టీల్ ప్లాంట్ సందర్శనకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం అడుగడుగునా కుట్రలకు తెరలేపింది. ముందస్తుగా జమ్మలమడుగులో భారీగా పోలీసులను మోహరింపజేసింది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులిచ్చారు. జిందాల్ స్టీల్ ప్లాంట్ పర్యటనకు వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు క్రెడిట్ చోరీని బట్టబయలు చేసేందుకే జిందాల్ స్టీల్ ప్లాంట్ పర్యటనకు కదం తొక్కింది వైఎస్ఆర్సీపీ నేతల బృందం. 2023 ఫిబ్రవరి 15నే జిందాల్ స్టీల్స్ కు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేసి 3500 ఎకరాల భూ కేటాయింపుతో పాటు అన్ని వసతులు కల్పించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సహకారంతో జిందాల్ యాజమాన్యం పనులు కూడా ప్రారంభించింది. అయితే ఈ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు కుట్రకు తెరలేపారు. ఈ నెల 3న మళ్లీ భూమి పూజ చేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని బట్టబయలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు స్టీల్ ప్లాంట్ స్థలంలో పర్యటించేందుకు ర్యాలీగా వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం అణచివేత ధోరణికి పాల్పడుతోందని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పాటైన జిందాల్ స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు మళ్లీ భూమి పూజ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి రాజశేఖర రెడ్డి సార్ ఇక్కడ ఒక ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావడం జరిగింది. ఆయన మరణాంతరం అది పక్కన పడిపోయింది. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా ఆయన హయాంలో ఊరికే శిలాఫలకం వేసి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి సార్ 19లో స్టార్ట్ చేసిన ఇదే ఉక్కు ఫ్యాక్టరీ కరోనా వలన ఆగిపోతే తర్వాత 23లో ఒక 750 కోట్లు వెచ్చించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఏదైతే ఈ రోజు వీళ్ళు తిరిగి పునః ప్రతిష్ఠ చేస్తున్నారో అదే జిందాల్ వాళ్ళతో ఆ రోజు ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ ఒక 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయడానికి ఒక 20,000 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేస్తే అప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈరోజు తిరిగి వాళ్ళతోనే మళ్ళా ఒప్పందం కుదుర్చుకొని కంపెనీ తీసుకొస్తున్నారు. మంచిదే, మా ప్రాంత అభివృద్ధికి కష్టపడి పనిచేసి దీన్ని తీసుకొస్తే మంచిదే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి సార్ ఆల్రెడీ తీసుకొచ్చి దాన్ని డెవలప్మెంట్కు పాటుపడితే అది మసగపరచాలని వీళ్ళు చేస్తున్న ఈ ఉద్దేశము. అదేవిధంగా ఈరోజు అక్కడ జరిగిన డెవలప్మెంట్ని చూపించాలని మేమంతా పోతుంటే పోలీసులను పెట్టి మమ్మల్ని అంతా కూడా నిర్బంధించి వెళ్ళనీయకుండా చేయటం. అసలు ఈ రాష్ట్రంలో మొత్తం పోలీస్ పరిపాలనే జరుగుతోంది. ఎందుకంటే ఎవరినే కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు, ఏదే కానీ మాట్లాడేది లేదు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలా. వచ్చే ఎలక్షన్స్లో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మేమంతా కూడా. నేను ఒకటే ఇంప్రొపరైటీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ భూమి పూజ చేయడం అనేది మోస్ట్ ఇంప్రాపర్ డెసిషన్ అని నేను అంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఏజెన్సీ మారితే సామాన్యంగా మనం అక్కడ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏజెన్సీ ఎక్కడా మారడం లేదు. రెండోసారి సేమ్ ఏజెన్సీ, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ, అదే స్థలం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది ఇదంతా చాలా ఇంప్రాపరు. ఇది ప్రజలు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ గ్రహించాలి. చేసిన పనికి మళ్ళీ మళ్ళీ చేయడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది ప్రారంభోత్సవం చేసి జిందాల్ కంపెనీతో ఒప్పందం చేసుకుని దాదాపు 750 కోట్లు ఖర్చు పెట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం జరిగిందనమాట. రాయలసీమ ప్రాంతం మీద ఎవరికన్నా చిత్తశుద్ధి ఉన్నదంటే అది జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఈరోజు మీకు అందరికి కూడా తెలియజేస్తూ తప్పనిసరిగా దాన్ని చూపిస్తామయ్యా, ఎట్లా జరిగింది, రోడ్లు ఎట్లా అభివృద్ధి అయినాయి చెప్తామయ్యా అంటే కూడా ఈరోజు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకోవడం అనేది చాలా ఘోరమైన విషయం. తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా తెలుస్తున్నది రాయలసీమ మీద ఎవరికి ప్రేమ ఉండేది అనేది ఖచ్చితంగా ఈరోజు మీ ద్వారా తెలుస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో పోలీసులను అడ్డు పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి మనం ప్రజాస్వామ్యంలో ఉండామా లేక రాచరిక రాజ్యంలో ఉండామా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం కలిగే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్రం ఉంది,
తన నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. మరి 2018లో శంకుస్థాపన చేశావు, మరి ఏ రకమైన అడుగు ముందుకు వేశావు ఆ పరిశ్రమ ప్రారంభించే దానికోసం? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాకపోతే మరి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఒక ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రాకపోయినా ఆంధ్ర రాష్ట్రమే మరి ఈ పరిశ్రమ స్థాపించడానికి అడుగులు ముందుకు వేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.